నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్రతకు ప్రతీక రంజాన్. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. మానవులకు మార్గదర్శకం, సత్యాన్ని తెలిపే ఉపదేశమని విశ్లేషణ. జ్యోతిరావు పులే ఆశయ సాధనకు కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీ. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా. కలెక్టరేట్లో సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం పరిశీలన. అల్లా దీవెనలు అందరిపైన ఉండాలి. ఎంపీ భరత్. పలు మసీదుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం స్థానిక హైవే వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించారు. ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాలపు సత్యారాం అధ్యక్షతన పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురేంద్రేశ్వరి, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరగంటి సతీష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సపల్లి హారిక, జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణ భగవాన్, రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురేంద్రేశ్వరి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పులే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల ఉద్ధరణకు కృషి చేశారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురేంద్రేశ్వరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. రంజాన్ మాసం త్యాగానికి ప్రతీకని విశ్లేషించారు. రిజర్వేషన్కు సంబంధించి నేను మాట్లాడని విషయాన్ని మాట్లాడినట్టుగా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మవద్దని మీడియా మాధ్యమంగా విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సంయోజక్ పడాల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా రామచంద్రరావు, రత్నాల రెడ్డి, కొంతం కృష్ణ, కందుకొండ రమేష్, పిల్లాడి రుద్రయ్య, పట్నాల నాగార్జున, వీరా వీరాంజనేయులు, తుమ్మగుంట రమణమ్మ, పాతూరి రవిశంకర్, తంగెళ్ల శ్రీనివాస్, ఉమాదేవి, తనుబుద్ధి భాస్కర్, పాలవలస బాబ్జీ, ఆచారి, వేల్పూరి శ్రీనివాస్, ఎర్రాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం ఖురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి మనులందరూ కూడా పరిగణిస్తారు. అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ఏదైతే ఈ మధ్యకాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరిమణులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను విన్నపించుకుంటున్నాను. కళలు సాకారం చేసిన భారతీయ జనతా పార్టీలో నేను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం, ఈ జిల్లాకి అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించడం నేను నిజంగా అదృష్టం కూడిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి గారు చూసాము, అదేవిధంగా దేశంలో మరొకసారి మోడీ గారి ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో మనం అందరం కృషి చేస్తున్నాం. అదే కృషిని రేపు మే 23 వరకు కొనసాగించి మన పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరితో పాటు కూటమిలో ఉన్న అభ్యర్థులు అందరినీ కూడా విజయకేతనం వైపు పయనించేలాగా కృషి చేయాలని కోరుతూ, జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాల మేరకు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా కలెక్టరేట్లో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత, ఎస్పీ జగదీష్లతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ మిశ్రా సువిధ తదితర విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతికూల వార్తలు, సంఘటనలు
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న కార్యకలాపాలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది అధికారులతో మిశ్రా సంభాషించి ఆయా రికార్డుల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి గల అవగాహన పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ప్రోత్సహించడం జరిగింది. సి విజిల్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి తీసుకున్న చర్యల గురించి పరిశీలకులకు కలెక్టర్ మాధవిలత వివరించడం జరిగింది. రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం జరిగిందని వివరాలు తెలిపారు. ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, అదనపు ఎస్పీ అనిల్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, ఇతర నోడల్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కూటమికి అధికారంతోనే సాధ్యమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం అన్నారు. స్థానిక 35వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ కరగాని వేణు ఆధ్వర్యంలో నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పలూరు జానకిరామయ్య, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని, చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. జగన్ పాలనంతా మాయేనని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందని వివరాలు తెలియజేశారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు కూటమిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కెళ్లహరి, అన్సటి నాగరాజు, భాస్కర్, సత్యబాబు, సింహ వెంకటేష్, జాగు సత్యబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతానగర్ మండలం రామచంద్రపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలవెల వీరబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీతానగరం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, రాజానగరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలవెల వీరబాబు ఇంటింటికి ప్రచారం సాగించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం జోరుగా సాగింది. గ్రామ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు. గ్రామంలో జరుగుతున్న అనేక సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలవెల వీరబాబు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేయడం జరుగుతుందని వివరాలు తెలిపారు. సీతానగరంలోని చీపురుపల్లి, నాగంపల్లి, పెదకొండేపొడి గ్రామాల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలవెల ప్రచారం చేశారు. సీతానగరం మండలంలోని చీపురుపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ ఇంటింటికి ప్రచారం జోరుగా సాగించింది. గ్రామ ప్రజల ప్రచారంలో పాల్గొని గ్రామంలో జరుగుతున్న అనేక విషయాలు తెలియజేశారు. జగనన్న కాలనీలో 10 మందికి మాత్రమే ఇచ్చారని పలువులకు తమ బాధను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, రాజానగరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలవెల వీరబాబు ఏ గ్రామంలో లేని విధంగా
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. గెలిపించి ప్రజలందరూ అసెంబ్లీకి పంపిస్తారని నేను నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నేను 5 సంవత్సరాలు తిరిగాను కాబట్టి నాకు ఆ 5 సంవత్సరాలు తెలుసు. 5 సంవత్సరాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని నేను నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఈరోజు రాజమండ్రి గోదావరి నది ఒడ్డున గల పూలే విగ్రహానికి పూలమాల వేసి దళిత నాయకుడు తాళ్లూరు విజయకుమార్ ఘండేవాళ్లర్పించారు. గోదావరి నది ఒడ్డున కల పూలే విగ్రహానికి తాళ్లూరు విజయకుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీకి దేశ వ్యవస్థలో దురాచారాలపై పోరాడిన మహాత్మా జ్యోతిరావు పులేకు మాత్రమే మహాత్మా బిరుదులతో దేశజాతి గౌరవించుకుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన్ను గురువుగా స్వీకరించి ఆదర్శంగా పోరాటాలు చేశారని, నేటి యువత వీటిని గమనించి సిద్ధాంతాలను అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజమండ్రిలో పూలే కాంస్య విగ్రహం ఏర్పాటుకు అప్పటి మేయర్ ఎంఎస్ చక్రవర్తి కృషి శ్లాఘనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీయూత్ నాయకుడు మనోజ్ కుమార్, నగర దళిత నాయకుడు రేగళ్ల శ్రీధర్, బహుజన సామాజిక దళిత నాయకులు నివాళులర్పించారు. మన స్త్రీలకి విద్య నేర్పించడంలో చాలా ప్రధాన పాత్ర వహించినది సావిత్రి పూలే గారు. ఆయన భర్త ఏంటి పూలే గారు ఈరోజు భారతదేశంలో నిజమైన జాతిపిత ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహాత్ముని ఈరోజు నివాళులర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రానున్న తరంలో కంపల్సరీ పూలే ఆశయాలు ఈ భారతదేశం గుర్తిస్తుంది. వైపు లేకపోతే సోషల్ మీడియా వైపు ఆకర్షితులు అవుతున్నారు, కానీ మహాత్ములు చేసిన సేవల్ని వారు గుర్తిరగడం లేదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దళిత బహుజన నాయకుల్లాగా మీరందరూ కూడా హిస్టరీ తెలుసుకోవాలి. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన యువత, అలాగే దళిత వర్గాలకు చెందిన యువత మహనీయులు చేసిన సేవలను ఎప్పుడైతే మనం స్మరిస్తామో అప్పుడే వారికి చేసి మన ఘనమైన నివాళి. ఈ అంబేద్కర్ విగ్రహం తర్వాత జ్యోతిబా పూలే విగ్రహం అనేది ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ విగ్రహం రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు గిడుగు రుద్రరాజు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ముందుకు వెళ్లాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే అంశం భారతదేశంలోనే సాధ్యమన్నారు. హిందువులు ముస్లింలు ఎప్పుడూ కూడా భాయి అంటూ సోదరభావంతో మెలుగుతారని వివరించారు. ఒకరి కష్టంలో మరొకరు తోడుగా ఉంటారని, వారి స్నేహభావం గొప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బౌడా వెంకట్, ముస్లిం మత పెద్దలు షాహిం షా, డాక్టర్ బేగ్, అమరుల్లా బేగ్, ఆరిఫ్, ఇమాం రాజ్వీ, ఖరీం ఖాన్, షాబిర్ ఖాన్, సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, సీనియర్ పాత్రికేయ మిత్రులు కృష్ణకుమార్ తదితరులను గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తాజా రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉండవిల్లితో గిడుగు రుద్రరాజుకు ఉన్నటువంటి సన్నిహిత స్నేహ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తనకు రాజమండ్రి అర్బన్ అభ్యర్థి బౌడా వెంకట్కి మద్దతును, ఆశీస్సులను అందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉండవిల్లి మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్ర శ్రీనివాస్, స్పోక్స్ పర్సన్స్ కోనపరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు శ్రీనివాస్, కాటన్ రవి, ప్రతాప్, పి శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం రాజమండ్రి సిటీ వైసీపీ నగర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో నగర వైసీపీ శ్రేణులు నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. హర్షం, ధీమా వ్యక్తం చేస్తూ ఫుల్ జోష్తో ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను సాకారం చేద్దామని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. రాజమండ్రి గోదావరి తీరంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉన్నత చదువుల ద్వారా చైతన్యం పొందినప్పుడే మహాత్మా జ్యోతిరావు పులే ఆత్మకు శాంతి, ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాను భరత్రామ్ అన్నారు. గోదావరిగట్టు విద్యుత్ కార్యాలయం సమీపంలో
జ్యోతిరావు పులే విగ్రహం వద్ద 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆధునిక సమాజ విప్లవ ఉద్యమ పితామహుడు, దేశంలో వర్ణకుల వ్యవస్థ ఉద్యమానికి ఆద్యుడు జ్యోతిరావు పులే పోరాటాలు, త్యాగాల ఫలితంగా నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అనేక హక్కులను పొందగలుగుతున్నారని వివరాలు తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు జ్యోతిరావు పులే గురువని, పూలే ఆశయ సాధన దిశగా అంబేద్కర్ నడవడం వల్లే మూల నివాసీలు సమాజంలో ఉన్నతులుగా, ప్రభావితులుగా గుర్తింపు పొందగలుగుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి మహాత్ములను దేవుని మాదిరిగా కృతజ్ఞతాభావంతో గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఎంతైనా ఉందన్నారు. రాజమండ్రి గోదావరి గట్టుపై గల జ్యోతిరావు పులే విగ్రహానికి ఎదురుగా పూలే అంబేద్కర్ భవన్ మూల్ నివాస్ జీవితాల్లో వెలుగులు నింపే చక్కని వేదిక కాబోతోందని పేర్కొన్నారు. గ్రూప్స్, సివిల్స్కు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు ఈ భవనం దిశానిర్దేశం చేస్తుందని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నయనాల కృష్ణారావు, నక్కాశ్రీ నగేష్ తదితరులు పాల్గొని జ్యోతిరావు పులేకు నివాళులర్పించారు. 19 సంవత్సరాలు అయింది. మరి ఆ 19 సంవత్సరాలకి మరి ఇవాళన్న రోజుకి కూడా ఎంత రాజమహేంద్రవరం మొత్తం అంతా కూడా రూపురేఖలు మార్చగలిగేమో ఇవాళ మన కంటికి కనబడతా ఉంది. ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క ప్రతీక ఎదురుగుండా కనబడతా ఉంది పూలే అంబేద్కర్ భవన్. ఆ భవన్ యొక్క నిర్మాణం మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా పిల్లలు రేపు పెద్ద ఎత్తున చదువులు చదవాలన్నా, రేపు వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలన్నా కూడా వారికంటూ ఒక వేదిక కావాలనే ఒక ఉద్దేశంతో పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఈ భవన్ నిర్మాణం జరుగుతోంది. ఈ భవన్ నిర్మాణము కేవలము ఒక కన్వెన్షన్ సెంటరే కాకుండా ఒక స్టడీ సర్కిల్ కిందను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. రేపు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయినా దీనికి అంతటికీ ఒక మంచి ఫౌండేషన్ కింద తీసుకుని వచ్చి కొన్ని వందల పిల్లల్ని తయారు చేయాలి అనే ఒక ఉద్దేశంతో. ఎందుచేతనంటే ఆ రోజుల్లో చదువు అనేది ఒక ఆయుధం. పూలే గారు కానీ లేకపోతే వారి సతీమణి సావిత్రిబాయి గారు కానీ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. మరి ఆమె చదువుకున్నారు కాబట్టి ఎంతోమందిని చైతన్యపరిచారు. మరి ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ గారు చదువుకుని ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు కాబట్టి ఇవాళ అందరికీ రిజర్వేషన్లు కలిగినాయి. సుమారుగా 78 సంవత్సరాల క్రితమే రిజర్వేషన్ రాసి 75 సంవత్సరాల క్రితమే రిజర్వేషన్ రాసి 100 సంవత్సరాల క్రితము ఒక అణగారిన వర్గాలకి చెందిన బిఆర్ అంబేద్కర్ గారు మరి చదువుకున్నారు కాబట్టి ఈ స్థానాలు కనబడుతూ ఉన్నాయి. ఇవాళన్న రోజుకి కూడా మనం చూస్తే కుల వివక్ష అనేది కనబడుతూ ఉంది. సాక్షాత్తు పెద్ద పెద్ద నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా? మరి ఇలాంటి మాటలు వస్తున్నాయి అని అంటే ఇంకా ఎంత జాతి దురహంకారం కనబడతా ఉన్నది అనేది ప్రజలు గమనించాలి. మరి ఇలాంటి పెద్ద సామాజికవేత్తలు నిస్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ప్రజలందరం కూడా నడుము కట్టి ముందుకు రావాలి. ఎందుచేతనంటే 100% ఉన్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఈ భారతదేశంలో. మరి అందరికీ కూడా చైతన్యం కలగాలి అంటే ఖచ్చితంగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ వెపన్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి పూలే గారి స్టాట్యూకి ఎదురుగుండా ఉన్న ఈ ప్రతీక పూలే అంబేద్కర్ భవన్ కూడా త్వరలో ఒక రూపం తీసుకుని వచ్చి కొన్ని వందల మంది పిల్లల్ని ప్రతి సంవత్సరం తయారు చేసే విధంగా పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏప్రిల్ 14వ తారీఖు కూడా అంబేద్కర్ గారి జయంతి కాబట్టి 11 గురువు గారి యొక్క జయంతి, మరి శిష్యుడి జయంతి 14వ తారీఖు, ఈ రెండు కూడా ఒక ఉత్సవాల కింద భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు జరపాల్సిన అవసరం కూడా ఉంది. భారతదేశ ప్రభుత్వం కూడా జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి 11 నుంచి 14వ తారీఖు దాకా 11 పూలే గారి జయంతి, 14 అంబేద్కర్ గారి జయంతి, ఈ 3 రోజుల ఉత్సవాలు జరిపే విధంగా నేను ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి ఏంటంటే నా గురువర్యులు జ్యోతిబా పూలే అని చెప్తారు. అలాగే ఒక వీరేశలింగం గారు స్త్రీ విద్యకి సంస్కరణకి కారణం అయ్యాడనంటే జ్యోతిరావు పూలే యొక్క భార్య సావిత్రిబాయి పూలే. ఇలాగ సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన్ని మరి ఈరోజు స్మరించుకోవడం, అలాగే మరి 72 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మార్గాన్ని భరతరామ్ గారు ఎన్నికయ్యారంటే ఇలాంటి సంఘటనలన్నిటికీ నాజ్యుడు జ్యోతిబా పూలే. ఆయనకి నా నివాళులు జోహార్లు అర్పించుకుంటున్నాను.
ప్రతి మూల నివాసి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 85% ప్రజలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఎవరో ఒకరు గొట్టు పెట్టి పిలవాలని కానీ మనల్ని పిల్లలేదని కానీ ఫీలింగ్ కాకుండా మరి దేవుడి కార్యక్రమానికి ఎలాగైతే ఎవరో పిల్లరో పూలే కార్యక్రమాలకి కూడా అలాగా ఏప్రిల్ 11 మన యొక్క హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాతకి మనం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు రాజమండ్రి ఎంపీ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఈద్ ముబారక్ తెలిపారు. గురువారం ఉదయం నగరంలోని పలు మసీదులలో నిర్వహించిన రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని వేడుకలలో వారితో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ కరుణా కటాక్షాలు పొందిన ముస్లిం సోదరుల భక్తి అపారమైనదని అన్నారు. లేనివాడి ఆకలి దప్పికలకు ఎంత విలువ ఉంటుందో స్వయంగా తెలుసుకునేందుకే ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసి సామాన్య జనుల బాధలను స్వయంగా తెలుసుకుంటారని అన్నారు. ఈ ఉపవాస దీక్షల ద్వారా ఒకవైపు అల్లా కరుణకు చేరువ అవడంతో పాటు మరోవైపు తోటివారు కష్టాలలో ఉంటే ఆదుకునే మనస్తత్వం, దయ, ప్రేమ, త్యాగం ఇవన్నీ అలవడతాయని అన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే సేవా తత్పరత ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నగరంలో ముస్లింలకు షాదీఖానా నిమిత్తం పాత కబేళా వద్ద 1500 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, ఒక సంవత్సరన్నర కాల వ్యవధిలో అద్భుతమైన షాదీఖానా నిర్మాణం పూర్తి కాబోతుందని అన్నారు. అలాగే ఈద్గా కూడా 2 ఎకరాలను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అల్లా దయతో నేను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కాగానే ఈద్గా నిర్మాణానికి శ్రీకారం చుడతానని ఎంపీ భరత్ చెప్పారు. రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనం నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలుగజేశాయని అన్నారు. ఈ కార్యక్రమాలకు తనను ఆహ్వానించిన ముస్లిం సోదరీమణులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, అజ్జరపు వాసు, హబీబుల్లా ఖాన్, కరీముల్లా ఖాన్, ఎస్కే సుబానీ, నందం స్వామి, పాల వెంకటేశ్వరరావు, మదీనా బాషా, గడ్డి శ్రీను, పంపన శ్రీను, మొప్పన శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా రంజాన్ మాసం అంతా కూడా ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు అందరూ కూడా చేసి వాళ్ళ రంజాన్ పండుగ జరుపుకుంటూ ఉన్నాము. సబ్కో ఈద్ ముబారక్. ఇవాళ అల్లా యొక్క ఆశీస్సులు లేకపోతే ఒక మానవ మాత్రుడు గుటక కూడా మిగకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేయడము ఒక రోజు కాదు, నెల రోజులు చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అల్లా యొక్క ఆశీస్సులతో, అల్లా యొక్క దువాతో ఇవన్నీ జరిగినాయని పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. మరి రాజమహేంద్రవరంలో ముస్లిమ్స్ సోదర సోదరీమణులు అందరికీ కూడా పాత కబేలా దగ్గర షాదీఖానా తీసుకురావడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా కేటాయించి శంకుస్థాపన చేసి ఏపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు ఇచ్చి మరి మీ అందరి గురించి రాబోయే 1.5-2 సంవత్సరాల కాలంలో ఆ షాదీఖానా, అద్భుతమైన షాదీఖానా నిర్మాణం చేస్తామని మీరందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అదే కాకుండా ఈద్గాకి సంబంధించి ఏదైతే మనకి స్థలం చిన్నదైపోయింది, అలాంటిది మీరు అందరూ కూడా పెద్దలందరూ కూడా సమ్మతిస్తే అక్కడ పిడింగోయి దగ్గర పెద్ద మసీదుకి సంబంధించి స్థలం ఏదైతే ఉందో రేపు అల్లా యొక్క ఆశీస్సులతో రేపు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఒక 2 ఎకరాలు స్థలం కేటాయించి ఒక అద్భుతమైన ఈద్గా కూడా నిర్మాణం చేసే విధంగా మీ అల్లా యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ మీరందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ కూడా తన సొంత తోబుట్టువుల వలె చూస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ డెప్యూటీ సీఎం కూడా ఒక మైనారిటీ సోదరుడికి ఇవ్వడము ఇప్పుడు దాకా చరిత్రలో ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించారని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, భారత్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు.
రాజమహేంద్రవరానికి అందుబాటులో ఉంటాడని మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈద్ ముబారక్. రాజమండ్రి సిటీలో రేపు జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఎమ్మెల్యేగా మార్గాని భరత్రాంకు నగర ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, రాష్ట్ర సెటిబలజ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో బుధవారం నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమం మా అంచనాలకు మించి విజయవంతం అయిందన్నారు. అనుకున్న దానికన్నా రెట్టింపుగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చి భరతన్నను ఎమ్మెల్యేగా చూడాలని ఉందని, గెలిపే లక్ష్యంగా అహరహం శ్రమిస్తామని మాటివ్వడం తమలో మరింత ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని తీసుకొచ్చిందన్నారు. వర్గరహితంగా అందరూ వచ్చి మేమంతా సిద్ధం అని చెప్పడంతో టీడీపీ ఆదిరెడ్డి వాసు వెన్నులో వణుకు మామూలుగా రాలేదన్నారు. అందుకే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి టూరిజం, రాజమండ్రి అభివృద్ధి, గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణం, ఘాట్ల సుందరీకరణ, అనుసంధానం అంటూ ఆదిరెడ్డి వాసు ఇప్పుడే నిద్రలేచి మాట్లాడుతున్నారని, ఈ పనులన్నింటినీ ఎమ్మెల్యే కాగానే చేస్తానని గత 2-3 నెలల పైనుంచి ఓటర్లను కలిసి ఎంపీ భరత్ వివరిస్తూనే ఉన్నారని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఆదిరెడ్డి వాసు డిక్లరేషన్ ప్రకటించడం కాపీ పేస్ట్ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. రాజమండ్రి అభివృద్ధి వీక్షించడానికి, వాస్తవాలు తెలుసుకోవడానికి టీడీపీ యువనేత, మీడియా ప్రతినిధులతో సహా ఆదివారం రోజు వస్తే వాహనం ఏర్పాటు చేస్తామని ఆహ్వానించారు. అంతేకాదు స్వయంగా టీడీపీ నాయకులతో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వాస్తవాలు తెలుసుకునే అవకాశం కూడా ఉందని వివరించారు. కాశీ తరహాలో రాజమండ్రి గోదావరి ఘాట్లను అనుసంధానం చేస్తానని, అదే మాదిరిగా గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్ చెప్పడమే కాదు, ఎప్పుడో రూపకల్పన చేశారన్నారు. ఇక చారిత్రక కట్టడాలు, దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వాసు అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. నగరంలో సుప్రసిద్ధ రాళ్లబండి మ్యూజియం కొత్త భవనం నిర్మిస్తున్న సంగతి వాసుకు తెలియదన్నారు. నగరంలో దేవాలయాల అభివృద్ధి జరిగిన విషయం కూడా తెలియకపోవడం శోచనీయమన్నారు. వాసు తల్లి మేయర్గా, తండ్రి ఎమ్మెల్సీగా, వాసు సతీమణి భవానీ ఎమ్మెల్యేగా 16 సంవత్సరాల పాటు నగరాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎంపీ భరత్ కేవలం 2-3 సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో నగరవాసులకు చేసి చూపించారని అన్నారు. వాసు ఎన్ని అవాకులు చెవాకులు పలికినా నమ్మే స్థితిలో ప్రజలు లేరనే విషయం గ్రహించాలన్నారు. టీడీపీ గ్రాఫ్ నానాటికి దిగజారుతోందని, వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోందన్నారు. వైసీపీకి మెజారిటీ రోజురోజుకు పెరుగుతోందని, అందుకు నిదర్శనమే మేమంతా సిద్ధం కార్యక్రమం విజయవంతమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేయాల్సిన అభివృద్ధి, నగర ప్రజల సమస్యలు ఎంపీ భరత్ పరిష్కరించారని వాసును అన్నారు. ఎంపీ భరత్ ఏవైతే అభివృద్ధి పనులు చేస్తామని నగరవాసులకు చెబుతూ వస్తున్నారో వాటినే వాసు చెప్పడం పట్ల ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తే నగరంలో 24 గంటలు మంచినీటి సరఫరా చేస్తారని చెబుతున్నారని, ఇదే విషయాన్ని వాసు మరో 2 రోజుల్లో డిక్లరేషన్గా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఇప్పటికే టూరిజం హబ్గా తీర్చిదిద్దడంలో భాగమే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ అభివృద్ధి, గోదావరి నదిపై కొత్త వంతెన ప్రతిపాదన, నగరంలో చేపట్టిన సుందరీకరణ, అభివృద్ధి అన్నారు. మరో 32 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆదిరెడ్డి వాసుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. ఫలితాలు వచ్చాక తెలంగాణకు మఖం మార్చేందుకు వాసు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాజమండ్రి నగరంలోని 150 బూత్లలో ఖచ్చితంగా 30 నుంచి 50 వేలకు పైగానే ఎంపీ భరత్కు మెజారిటీ ఖాయమని అడప శ్రీహరి జోస్యం చెప్పారు. ప్రాంతీయ కార్యాలయం లేదు. రాజధాని ఎవరు కట్టాలి? 2014లో సమర్థుడైన ముఖ్యమంత్రి అని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అనుభవం లేదని చెప్పి ప్రజలు ఎవరు పట్టం కట్టారు? 2014లో చంద్రబాబు నాయుడికి, బీజేపీకి, జనసేనకి పట్టం కట్టారు. 5 ఏళ్ళు టైం ఇచ్చారు. కట్టడా? అమరావతి అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని వెంచర్ వేసి లేఅవుట్ వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. సింగపూర్ చేస్తాడు, దుబాయ్ చేస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. పార్లమెంట్ సభ్యులైనా చట్టం ముందు ఒకటే. నువ్వు చట్టం దృష్టిలో మీరు దొంగలు కాబట్టి ఆ రోజున మీరు దాదాపు 10 రోజుల్లో ఉంది జైలుకి వెళ్ళి వచ్చారు. రేపు కానీ ఆ చట్టం కళ్ళు తెరిచి తీర్పిస్తే శాశ్వతంగా
శ్రీకృష్ణ జన్మస్థానం శాశ్వతంగా జైల్లోనే మీరు ఉండే పరిస్థితి త్వరలోనే న్యాయస్థానం ద్వారా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతిని పురస్కరించుకుని మూల్ నివాసి సంఘ్ బీసీ సంక్షేమ సంఘం నగర మాజీ అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పల్లా వెంకటేశ్వరరావు, కాలుపు సత్సాయిరాం, మదీనా భాషా, శ్రీనివాస్, అమీర్, బ్రహ్మాజీ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవిత్రతకు ప్రతీక రంజాన్. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. మానవులకు మార్గదర్శకం, సత్యాన్ని తెలిపే ఉపదేశమని విశ్లేషణ. జ్యోతిరావు పులే ఆశయ సాధనకు కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీ. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా. కలెక్టరేట్లో సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం పరిశీలన. అల్లా దీవెన్లు అందరిపైన ఉండాలి. ఎంపీ భరత్. పలు మసీదుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు. సమాప్తం. నమస్కారం.